అందరం ఎంతమంది సంతోషంగా ఉన్నారు? విగ్రహ హల్లెలూయా చెప్తారా? ఎంతమంది నన్ను చూసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు? నన్ను చూడకండి, యేసయ్యను చూడండి. ఈ లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. గొప్పవాడు మనలో ఉన్నాడు. రైట్. నాకు ఇచ్చిన ఆ ప్రత్యక్షత దేవుడు మీకు మనకు అందరికీ బోధించాలని ఆశపడుతున్నాడు. మొదటి సామ్యలు 17వ అధ్యాయము, మొదటి సామ్యలు 17వ అధ్యాయము 33 నుంచి చదవండి. సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలం చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహములను ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకు రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే, జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియు, సింహం యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. అందుకు సౌలు పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అనెను. ఆమేన్, స్తోత్రం చెప్పండి. పక్కవారితో పొమ్ము అనండి, పోము అంత పక్క పోండి అనండి. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు గనక. ఆమేన్, హల్లెలూయా చెప్తారా? పో. ఎవరు అంటున్నాడు? సౌలు దావీదుతో చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే గొలియాతు మరి ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ ఒక లోయలో, ఇక్కడ ఒక ఇశ్రాయేలు ప్రజలు, ఇక్కడ ఒక ఫిలిస్తీన్లు ఉన్నారు. అక్కడ 40 రోజుల నుంచి అరుస్తా ఉన్నాడు, కేక పెడతా ఉన్నాడు, ఇదిగో నాతో యుద్ధం రండి అని చెప్పేసి. అందరం హల్లెలూయా చెప్తారా? నాతో యుద్ధం చేయండి, నాతో పోరాడడానికి రండి అని చెప్పి. ఆ 40 రోజుల్లో ఎవ్వరు కూడా రారు. ఇది తట్టుకోలేని దావీదు, ఎటువంటి అనుభవం లేని దావీదు నేను వెళ్తాను అంటాడు. అందరం హల్లెలూయా చెప్తారా? నేను వెళుతా, నేను గొలియాతుతో పోరాడుతాను అంటున్నాడు, నేను తట్టుకోలేకపోతున్నాను అంటున్నాడు. అయితే సౌలు అంటున్నాడు, అతడు నువ్వు యవనస్తుడవు, నువ్వు బలహీనుడవు, కానీ ఆయన యవన ప్రయాణం నుంచే యుద్ధ వీరుడు, అతనితో నువ్వు పోరాడలేవు అని చెప్తున్నాడు. అప్పుడు దావీదు సౌలుతో ఈ విధంగా చెప్తున్నాడు, ఇదిగో నేను గొర్రెల కాపరిని, నేను నా తండ్రి యొక్క గొర్రెలను చూచుకునే వారిని. సింహము ఎలుగుబంటి వింటున్నారా వచ్చి నా యొక్క గొర్రెను వెతుక్కుపోవడానికి తీసుకొని వెళ్ళింది, కానీ నేను దాన్ని వెంబడించి వింటున్నారా, దాన్ని నోరు తెరిచి ఆ గొర్రెని బయటికి తీసుకొచ్చి వింటున్నా ఆ రెండుని ఏం చేసినాడట, నేను చంపివేచున్నాను. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? రెండిటిని నేను చంపివేసి ఉన్నాను. అంతే, నేను చంపివేసి ఉన్నాడని చెప్పి మరలా ఇంకొక మాట అంటున్నాడు. ఏమని అంటే, నా దేవుడు సింహములను ఇంకా సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. స్తోత్రం చెప్తారా? ఈ యొక్క సింహములో నుంచి, అదే విధముగా ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుడైన గొలియాతు నుంచి నన్ను విడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. మన పని మనం చేసుకొని పోతా ఉంటాం, కానీ అపవాది వచ్చి సింహములాగా ఎలుగుబంటిలాగా వచ్చి మనలో వాడు దొంగలిస్తూ ఉంటాడు. ఆ సింహము కానీ ఆ ఎలుగుబంటి కానీ ఆ గొర్రెని దొంగలిస్తూ ఉంది. అలాగనే అపవాది ఏం చేస్తున్నాడంటే, మన దారిలో మనం పోతా ఉంటే అపవాది వచ్చి వాడు నానావిధ గొర్రెలు దొంగించినట్టు ఏదో రకంగా శ్రమ, కష్టము, బాధ ద్వారా అపవాది ఏం చేస్తుందంటే నీలోంచి దొంగలించాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఆమేన్.
ఏదైనా దొంగలించినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా టఫెస్ట్ పెయిన్తో మనము వెళుతున్నప్పుడు ఈ అయ్యో ఏంటి అని బాధపడతా ఉంటాం. చూడండి, ఒకసారి గుర్తు చేసుకోండి, మీరు రక్షింపబడిన తర్వాత మొదటి నుంచి ఎన్నో సింహములు, ఎన్నో ఎలుగుబంటులు మీకు ఎదురై ఉన్నాయి. అంటే ఎన్నో సమస్యలు, ఇబ్బందులు మీరు ఎదురై ఉన్నాయి. కానీ ఒక మాట చెప్తున్నాడు, ఏ పరిస్థితుల్లో నుంచి నీ దేవుడు విడిపించి ఉన్నాడో, ఇప్పుడు కూడా మీకు జరుగుతున్న మీ ఏ శ్రమల నుంచి వెళుతున్నాడో ఈ పరిస్థితుల్లో నుంచి కూడా నా దేవుడు మిమ్మల్ని విడుదల చేస్తాడు. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. వింటున్నారా? చూడండి, మనము ఒక్కటి పోతే ఇంకొకటి పోతే ఇంకొకటి. మనము యుద్ధంలో ఉన్నాం. యేసు ప్రభుని నమ్మి విశ్వసించి ఉన్నాం. మనం దేవుని బిడ్డలు ఉన్నాం. అపవాదికి నచ్చదు, మనము సమాధానంతో ఉండడం నచ్చదు. దేవుని స్వరూపం ఆయన మనలో ఉంది గనక అది వానికి మంట. మనం ఎదుగుతుంటే వానికి మంట. హల్లెలూయా. మనం ఆశీర్వదింపబడితే మంట. వాడు తట్టుకోలేడు గనక వాడు మంచి గొర్రెలు ఉంటే ఆ గొర్రెలను ఏం చేయాలని చూస్తా ఉంది, ఎతకపోతా ఉన్నది, తీసుకొని వెళ్ళిపోతా ఉన్నది. దావీదు ఊరుకొని కూర్చున్నాడా? వెంబడించి దాన్ని కొట్టి నోరు తెడిచి ఆ గొర్రెల పిల్లను బయటికి తీసుకోవచ్చి ఎలుగుబంటిని ఆ రెండింటిని ఏం చేస్తున్నాడు? ఫ్రెండ్షిప్ చేసినాడా? కొట్టినాడు. హల్లెలూయా. చాలాసార్లు ఏం చేస్తారంటే అపవాదితో, అరే వీడు బలవంతుడురా నాయనా, వింటున్నారా, వాడు బలవంతుడు నాయనా, నేను బలహీనుడను, నా వల్ల కాదు, వానితో ఏం చేద్దాం, మనము లోబడదాము అని అనుకుంటాం. కానీ 16వ అధ్యాయంలో దేవుడు దావీదుని అభిషేకించినాడు. స్తోత్రం చెప్తారా దేవుని బిడ్డలారా? దేవుడు మిమ్మల్ని కూడా అభిషేకించినాడు. ఆ అభిషేకము ఎప్పుడు కూడా చీకటి సంబంధముతోని నీకు ఏమంటారు, స్నేహం చేయనీయదు. వాడు వచ్చినట్టే వచ్చి దొంగలిస్తా ఉన్నాడు. అపవాది దొంగలించడానికి, నాశనం చేయడానికి వస్తున్నాడు. అంతేకాదు వాడు హత్య చేయడానికి వచ్చుతున్నాడు. కన్నా దేవుడు సమృద్ధిని ఇస్తా ఉన్నాడు. అందుకే దావీదు అంటున్నాడు, ఏమన్నా సౌల రాజుగారు, ఇదిగో నేను సింహములో నుంచి విడిపించిన దేవుడు, ఎలుగుబంటుల నుంచి విడుదల చేసిన దేవుడు, విడిపించిన దేవుడు. అవి బలము ఎంత బలం ఉంటాయి అవి? చూసినారు ఎవరైనా? అది చాలా బలం ఉంటాయి అవి. కానీ ఆ బలము నుంచి, ఆ ఆపద నుంచి, ఆ కష్టము నుంచి, ఆ వేద నుంచి విడిపించిన దేవుడు ఈ ఫిలిష్తీయుడైన గొలియాతుని కూడా నన్ను ఆ దేవుడు విడిపిస్తాడు అని చెప్తున్నాడు. ఈరోజు కూడా దేవుడు మందరితో ఒక మాట చెప్తున్నాడు. ఇది వరకు నీ జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినాయి, అవన్నీ దేవుడు విడిపించున్నాడు. ఇప్పుడు కూడా మీరు ఏదైతే శ్రమను నుంచి వెళుతున్నారో, బాధ నుంచి వెళుతున్నారో, కష్టము నుంచి వెళుతున్నారో, సింహముల నుంచి, ఎలుగుబంటుల నుంచి విడిపించిన దేవుడు, ఇది వరకు దేవుడు నేను విడిపించిన దేవుడు, ఇప్పుడు కూడా ఇంటున్న జాగ్రత్తగా వినండి, ఇప్పుడు కూడా, రేపు కూడా, ఎల్లుండి కూడా, రాబోయే దినములో కూడా నా దేవుడు మనందరినీ విడిపిస్తాడు. చప్పట్లు కూడా దేవుడిని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. విడిపిస్తాడు అంతే. అందుకే నా దేవుడు విడిపిస్తాడు అని. చూడండి, ఇక్కడ ఆ మాట ఏమంటున్నాడు, ఈ ఫిలిష్తీయుడైన అంటే చేతిలో కూడా నుండి నన్ను విడిపించును అని చెప్పాను. హల్లెలూయా. నన్ను విడిపిస్తాడు. నజరైన యేసుక్రీస్తు నామంలో దేవుడు మనందరినీ విడిపించును గాక. ఆ సంఖ్యలన్నీ తెగిపోనుగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, 91 కీర్తన 3వ వచనము చూస్తే, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. అందుకని వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను, ఏ ఊరిలో నుంచి? హల్లెలూయా.
ఎంతమంది ఈ మాట చెప్పగలిగితే వేటగాని ఉరి అంటే ఉరి ఎట్లుంటది? ఉరి ఎట్లుంటది? ఉరి తెలియదా? ఎంతమంది వేట చేసినారు చెప్పండి? అడవిలు అసలు అడవి లేవు ఇప్పుడు. మేము చిన్నప్పుడు మేచలంతా వెనకంతా స్టేషన్ అంతా అడవి ఉంటుండే. మేము పోయేవాళ్ళం. ఒక ఏమంటారు, ఒక దారం లాగా పెట్టి పావురం పట్టాలనో కుందేలు పట్టాలనో ఏదో ప్రయత్నాలు చేసేవాళ్ళం. వింటున్నారా? వేటగాడు ఏం చేస్తాడు? దూరం నుంచి చూస్తూ ఉంటాడు, అరే దొరికిండ్రా అని. కొన్నిసార్లు మన అమాయకత్వం కావచ్చు, కొన్నిసార్లు మన ఏదో కావచ్చు, అలా వేటగాని ఊరిలో నుంచి చిక్కిపోయి ఉన్నామేమో, కానీ ఆ వేటగానిలో నుంచి దేవుడు విడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. అదే సింహంలో నుంచి విడిపించిన దేవుడు, వింటున్నారా? ఎలుగుబంటి నుంచి విడిపించిన దేవుడు, ఫిలిష్తీయుడైన గొలియాతు నుంచి విడిపించిన దేవుడు, వేటగాని ఊరిలో నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించునుగాక, మనల్ని తప్పించునుగాక. వేటగాడు ఏం చేస్తాడు? ఎప్పుడు వేట వేస్తూనే ఉంటాడు. సాతాను ఎప్పుడు చేస్తా ఉంటాడు? గర్జింపు సింహం వలె ఎప్పుడు తిరుగుదమా, ఎప్పుడు మింగుదమా, వాడు ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. ఇటు తిరుగుతాడు, అటు తిరుగుతాడు. వాడు నా కళ్ళంతా తిరుగుతూ ఉంటుంది. చూద్దాం ఎవరిని పట్టుకుందామా, ఎవరిని మింగుదామా అని చూస్తుంది. కానీ వాడు ఎన్ని చేసినా దేవుని పట్ల చూపు ప్రేమ కృప గొప్పది గనక, ఆయన నీ కొరకు ప్రాణాలు ఇచ్చాడు గనక, ఆయన చనిపోయి 3వ దినమున తిరిగి లేచి సజీవుడు గనక, వేటగాని ఊరిలో నుంచి దేవుడు మనందరినీ విడిపించునుగాక. ఆమేన్. అపవాది ఏదైతే ఊరి వేస్తున్నాయో ఆ ఊరిలన్నీ తెగిపోనుగాక, వాని ప్లాన్స్ అన్ని క్యాన్సల్ అవునుగాక. ఆమేన్. చదవండి. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన చూడండి, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను రక్షించును. చూడండి, ఈ 91 కీర్తన రోజు చదవాల. ఒక నెల ముందు చెప్పాను. ఎంతమందికి చెప్పాను కదా? చెప్తున్నారు, న్యూస్లో వస్తున్నాయి, ఏదో కొత్తగా వస్తుందంట. హల్లెలూయా. అది కోవిడ్-19 కంటే చాలా డేంజర్ అంట. కానీ ఇది నాశనకరమైన తెగుళ్ళు నుంచి దేవుడు ఏం చేస్తాడంట? తప్పిస్తాడు. ఒక మాట చెప్పాలా, కోవిడ్-19 నుంచి దేవుడు తప్పించిన దేవుడు ఈ నాశనకరమైన తెగుళ్ళ నుంచి దేవుడు తప్పించలేడా? దేవుడు నన్ను తప్పిస్తాడు, నా కుటుంబాన్ని తప్పిస్తాడు అన్న వాళ్ళు బిగ్గరగా హల్లెలూయా చెప్పాలి. చప్పట్లు కూడా దేవుని స్తుతించారు. ఆమేన్, హల్లెలూయా. న్యూస్ వచ్చినాయి అనుకో, ఆ న్యూస్ ఈ న్యూస్ చూడగానే, ఇది వరకు న్యూస్ వస్తే ఏమొస్తుంది? నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు న్యూస్ చూస్తే భయం వస్తుంది. మా టీచర్లు అడిగేవాళ్ళు, అందరూ న్యూస్ చూడాలని. హల్లెలూయా. ఆ న్యూస్లో న్యూస్ ఉంటుంది, మళ్ళీ లాస్ట్లో ఎంటర్టైన్మెంట్ గురించి ఉంటుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నాశనకరమైన తెగులు ఏది కూడా చదువు, ఒకసారి చదువురా. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. అందుకోసం నాశనకరమైన తెగులు రాకుండా, అయ్యో బిగ్గరగానండి, నన్నును నా కుటుంబాన్ని విడిపించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆమేన్. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం నందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఆమేన్. నిన్ను నీ మార్గం అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపించెను. నీ పాదములకు రాయి తలగకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొని దురు. హల్లెలూయా. నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కదెవు. హల్లెలూయా.
ఆమేన్. వేటగా నీ ఊడిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి ఆమె చపలు కొడదామా ప్రాణాన్ని రక్షించావు. అందరం ఓ బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆధారము, నా దుర్గమా నా కేడమా. లేనే లేదయా వేరే ఆధారము, నా శృంగమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. ఆమేన్. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అందరం 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానేరాదు, నా గుడారము సమీపించదు. ఆమె అపాయము రానేరాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారము, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారము, నా శృంగమా నా శైలమా. ఆమేన్. హల్లెలూయా. ఒక చాలా మంచి సింగర్ ఆయన, మీ అందరికి తెలిసి ఉంటుంది. హల్లెలూయా. ఆయనకి ఏ కరోనా లేదు, కానీ హాస్పిటల్లో వెళ్తే నాకు ఏ కరోనా రాదని చెప్పి వెళ్ళాడు. హాస్పిటల్ వెళ్ళినాక కరోనా వచ్చింది. ఎన్నో వేల సాంగ్, క్రైస్తవ సాంగులు కూడా, నాకు కూడా ఆయన మంచి ఆ వాయిస్ అనేది చాలా చాలా చక్కగా పాడు. ఆయన కొన్ని క్రైస్తవ గీతాలు పాడిన ఆయన ఆ గొంతులో ఏంటో భలే అనిపిస్తూ ఉంటుంది. వారు ఆధారము హాస్పిటల్ ఉంటే బాగా ఉంది, కానీ మన ఆధారము యేసయ్యనే. స్తోత్రం చెప్తారా? ఎవరైతే అద్భుతాలు ఆశ్చర్యక్రియలు నమ్మరో రాబోయే దినాల్లో నమ్మాల్సిందే. అలా అయితేనే మనము జీవించగలుగుతాం. స్తోత్రం చెప్తారా? ఇప్పుడు జరగబోయే రాబోయే దినాల్లో లేనే లేదయా మీ అకౌంట్లో ఎన్ని డబ్బులున్నా, ఎన్ని పొలాలున్నా, వింటున్నారా, ఎన్ని ఏదున్నా ఆయన మీదనే ఆధారపడాల్సిందే. స్తోత్రం చెప్తారా? కరోనా వచ్చినప్పుడు ఫ్రాన్స్లో ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, డబ్బులన్నీ ఉన్నాయి కానీ ఆహారం లేదు, ఆకలితో చనిపోయాడు. లేనే లేదయా వేరే ఆధారము, నా దుర్గమా. లేనే లేదయా వేరే ఆధారము, నా శృంగమా నా శైలమా. ఆరాధన ఆరాధన ఓ నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆమేన్. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆమేన్. హల్లెలూయా. యోబు 5వ అధ్యాయము 19వ వచనం. యోబు 5వ అధ్యాయము 19వ వచనం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. ఆమేన్. హల్లెలూయా.
అందరు ఒకసారి చదవండి అది. అందులో 6 బాధల నుండి ఆయన నిన్ను సింహముల నుంచి విడిపించినాడు, ఇంకా ఎలుగుబంటి నుంచి విడిపించినాడు, ఫిలిష్తీయుల నుంచి నన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. అలాగనే 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడుకు తలగదు. హల్లెలూయా. ఎన్ని బాధలంట? 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించు. 6 దినములు 6, 7 దినములు 7. హల్లెలూయా. సోమవారం నుంచి శనివారం వరకు ఆఫీస్లో ఏ బాధలు అందులో నుంచి విడిపించినాడు. ఆదివారం ఇంట్లో స్తోత్రం, అది తలగకుండా కాపాడుతాడు. 6 బాధల నుంచి విడిపించినాడు, ఇంకా 7 బాధలు కలిగినాడు, నీకు ఏ కీడు తలగదు అంటున్నాడు. మనకు ఎన్నో బాధల నుంచి దేవుడు విడిపించినాడు. మరి 7 కీడులు కూడా వచ్చినను అది మీకు ఏ హాని కాదని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అందరు దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈ బాధలు, ఈ కష్టములు ముందు విడిపించిన దేవుడు, 6 బాధలైనా విడిపించిన దేవుడు 7 బాధలను ఇక తాకకుండా ఇక్కడ ఏమంటున్నాడంటే 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తలగదు. అంటే వచ్చినా సరే ఆ బాధ కలిగినను, బాధ లేకుండా ఉంటుందా? అయ్యో చెప్పాలా, బాధ లేకుండా ఉంటుందా? తప్పక బాధ ఉంటుంది, కానీ నీకు ఏ కీడు తలగదు అంటున్నాడు. అందుకసరే ఏ కీడు తలగదు అన్నాడు. ఆమేన్. స్తోత్రం చెప్తారా? అందుకసరే 7 బాధల నుంచి 6 బాధల నుంచి విడిపించినను, ఇంకా 7 బాధలు కలిగినను నీకు నాకు మనందరికీ ఏ కీడు తలగదు. అంటే 6 నుంచి విడిపించిన ఇందాక మనం చదువుకున్నాం 3 నుంచి 10వ అధ్యాయం 12వ వచనం 91 కీర్తనలో చదువుకున్నాం. దేవుడు 6 బాధల నుంచి విడిపించి 7 బాధలు కలిగినను, అంటే కలుగుతున్నప్పటికీ ఉన్నప్పటికీ ఏ కీడు కూడా నీకు తలగదంట. స్తోత్రం చెప్తారా? ఇప్పుడు షద్రక్, మేషక్, అబేద్నెగో ఉన్నారు. ఆ అగ్నిగుండం ఎన్నిసార్లు వేడి చేసినారు? 7 మార్లు చేసినాడు, కానీ వారి ఎంట్రుకలు కాలిపోయినాయా? స్తోత్రం చెప్తారా? అగ్నివాసన కూడా రాలేదు. ఈరోజు మార్నింగ్ నేను టీ చేసుకుంటున్నా, టీ చేసి చేసుకుంటుంటే చాయ్ క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ నుంచి నా దాంట్లో పోసుకుంటుంటే ఇక్కడ నుంచి పొగొస్తుంది, కింద నుంచి కూడా పొగొస్తుంది. ఏదైనా 2 రకాల నుంచి పొగొస్తుంది. చూస్తే ఆ క్లాత్ నుంచి మంటలు వస్తున్నాయి. క్లాత్ నుంచి మంటలు వస్తున్నాయి. హల్లెలూయా. చూడండి, ఆ అగ్ని, ఆ స్మెల్, ఆ స్మెల్ అంతా మొత్తం పొగ వచ్చేసింది. మా వాళ్ళు మళ్ళీ వచ్చేసి మళ్ళీ పరిశాన్ చేస్తారని చెప్పి అన్ని తెరిచిపెట్టిన. ఆ స్మెల్, ఆ బట్ట యొక్క స్మెల్ అంతా ఒక రకంగా. చూడండి, 7 కీలు కలిగినను 7 మార్ల షద్రక్, మేషక్, అబేద్నెగోను వేడి చేసిన వారి వెంటక కాలిపోలే. అంతెందుకు, మంట యొక్క వాసన కూడా తగలేదంట. దేవుడు మనందరికి వాగ్దానం ఇస్తున్నాడు. 7 కీడులకు వచ్చిన నిన్ను మాత్రము వాసన, చెప్తారా, వాసన రాకుండా, వింటున్నారా, స్మెల్ రాకుండా, అంటే ఏ కీడు నీకు తలగదు. ఒకసారి ఆలోచించండి. ఒకసారి మీరు అగ్నిగుండంలో వెళ్ళినారు, కానీ ఏమవుతుంది? ఏమిగా. వాళ్ళు కూడా ఏమన్నారు? షద్రక్, మేషక్, ఏమైనా చేసుకోండి. ఏమన్నాడు? మీరు ఏమైనా చేసుకోండి, మేము దేవుని గణపరుస్తాము, దేవునికి లోబడతాము తప్ప ఇంకా ఎవరికి మేము లోబడము అని చెప్పాం, ఎవరికి మేము సాగిలపడమని చెప్పి ఉన్నారు. అందుకే 7 మార్లు 7 బాధలు కలిగినను ఆ కీడు తలగదంట. దేవుని బిడ్డలారా, ఆ కీడు మీకు అస్సలు తలగదు. స్తోత్రం చెప్తారా? చూడండి, 2 పేతురు
2 పేతురు 2:9 భక్తులను శోధనలో నుండి తప్పించుకొనును. హల్లెలూయా. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. భక్తులను అంటే ఎవరు? మరి భక్తులు ఎవరు? పక్కవద్దు, నీవే నేనే. భక్తులను శోధనలో నుండి తప్పించుకొనును. స్తోత్రం చెప్తారా? ఎంతమంది భక్తులు ఉన్నారు ఇక్కడ? అందరం భక్తులమే. ఏ భక్తులము? స్తోత్రం. ఈ భక్తులందరూ శోధనలో నుంచి ఏమవుతారంట? తప్పించుకొనును. అందుకని ఈ శోధన నుంచి నేను తప్పించుకుంటా. స్తోత్రం. అందరూ అలానే నజరైన యేసు నామములో ఎంతమంది భక్తులు ఉన్నారు ఇక్కడ? అందరం భక్తులమే. ఈ శోధనల నుంచి, ఈ బాధల నుంచి, ఈ కష్టముల నుంచి నేను తప్పించుకుంటాను. వాక్యం చెప్తుంది. భక్తులు ఏందంట? భక్తులను శోధనల నుండి తప్పించుకొనును అంటే దేవుడు వాళ్ళు తప్పించుకుంటారనమాట. ఏదైతే శోధనలు ఉన్నావో నువ్వు తప్పక 100% ఈ వాగ్దానం, ఈ వాక్ లేఖన ప్రకారం నువ్వు తప్పించుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. అంతే. సామెతలు 24:16. నీతిమంతులు అందుసరి నీతిమంతులు ఎట్లా 7 మార్లు పడినా తిరిగి లేస్తారు. అందుసరి ఈ నీతిమంతులు, అయ్యో మీ స్లో అయింది. హల్లెలూయా. ఆ నీతిమంతులు 7 మార్లు పడినా మరలా ఏం చేస్తారు? తిరిగి లేస్తాడు. నువ్వు యేసు రక్తం చేత నువ్వు నీతిమంతుడు. నీతిమంతుడు ఎట్లా అంటే కొందరు ఒక రకంగా ఉంటారు. పడిపోయారు అనుకో, అదే బాగుందని సంతోషిస్తాడు. అందులోనే బాగుంది అనుకుంటారు, ఆ బురదలోనే బాగుంది అనుకుంటారు, అదే హాయిగా ఉందనుకుంటారు, అదే సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. కానీ నీతిమంతుడు పడిపోయినప్పుడు వాడు సంతోషంగా ఉన్నాడు, సమాధానంతో ఉన్నాడు. నేను లేచి నిలబడి క్రీస్తు కొరకు సాక్షిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? నీతిమంతుని యొక్క స్వభావం ఏం తెలుసా? దేవుని బిడ్డ యొక్క స్వభావం ఏం తెలుసా? ఏదైనా పొరపాటు జరిగింది దాంట్లో, నువ్వు పొరపాటు అయ్యింది, నీ ద్వారా మిస్ అయిపోయింది, ఎక్కడో అక్కడ పడిపోయి ఉన్నావు, నీలో ఒక ఆశ కలుగుతుంది. లేదు, ఈసారి నేను పడిపోయినానేమో, ఈసారి ఏమో నా కాలు వెనక జరిగిందేమో, నేను మరలా లేస్తా, ఇంకొకసారి ప్రయత్నిస్తా. స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఈసారి నువ్వు అబద్ధం ఆడేవేమో, ఈసారి ఎక్కడో నీ తప్పిదం, నీ మార్గము తప్పిపోయిందేమో. కానీ నీతిమంతులు ఎట్లా అంటే, పడిపోయినాను, ఓకే, భయంకరంగా పడిపోయినావేమో, లేవలేనంత పడిపోయినావేమో, మనుషులు నిందలు అవమానాలు ఎక్కువైపోయినాయేమో, లేవలేనంతగా నిన్ను లేవకుండా చేయుచున్నదేమో. కానీ నీతిమంతుడు ఏం చేస్తాడంటే, అరే మనుషులు ఏమనుకున్నా సరే నేను మాత్రం లేచి నిలబడతా. దావీదు చూస్తే ఎంతో దేవునికి దృష్టికి ఎంతో ఘోరమైన పాపం చేసి ఉన్నాడు, కానీ పడిపోయినను మరలా లేచి శాశ్వత కృప దావీదు పొందుకున్నాడు. చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఎక్కడ ఏడ పడిపోయినా నీ లోపల ఒక ఆశ ఉంటది. అయ్యో నాకు ఈ జీవితం నాకొద్దు. సబరే స్త్రీ, నాకు ఈ జీవితం నాకొద్దు. హల్లెలూయా. ఆ పాపంలో పాపాత్మురాలైన స్త్రీ ఈ జీవితం నాకొద్దు అని క్రీస్తు దగ్గరకు వచ్చి అత్తరుతో పూసి వెంట్రుకలతో తూర్చి కన్నీరుతో ఆ కాళ్ళను కడిగి, దేవునికి స్తోత్రం చెప్తారా? ఆమె రక్షణ పొందింది. దేవునికి స్తోత్రం చెప్తారా? పాపములో ఉన్నవారు కొంతమంది ఎంజాయ్ చేస్తారు, కానీ పాపంలో ఉన్నవారు కొంతమంది పడిపోయిన వారు ఎప్పుడు లేస్తామా, నేను లేస్తా,
నేను మరలా ప్రార్థన చేస్తా, నేను లేస్తా, నేను మరలా దేవుని హత్తుకుంటా, నేను వెళుతా. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోయి ఉన్నాడు, నా తండ్రి దగ్గరికి వెళుతాను, నా తండ్రి దగ్గర ఏదో చిన్న పని అయినా చేసుకుంటాను అన్నాడు. కానీ తండ్రి ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? తండ్రి ఎదురు చూస్తున్నాడు, ముద్దు పెట్టాడు, అధికారం ఇచ్చి ఉన్నాడు, గొప్ప విందు చేస్తున్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడ ఏడైనా తప్పిపోయినవేమో అని, ఎక్కడ నువ్వు పొరపాటు చేసినావని చెప్పి నువ్వు గిల్టీగా ఉండకు. దేవుని లేఖనంలో చెప్తుంది, క్రీస్తులో ఏ శిక్షా విధి లేదు అని. ఏ శిక్షా విధి లేదు. పశ్చాత్తాపడి వింటున్నారా? నువ్వు దేవుని దగ్గర అడిగినట్లయితే, ప్రభా ఈ జీవితం నాకు వద్దు, నాకు పరిశుద్ధమైన జీవితం కావాలా, నీలాంటి జీవితం కావాలా, నీ కొరకు నేను పరిగెత్తాలా, ఆశ కలిగినట్లయితే నువ్వు లేస్తావు, మరలా నిలబడతావు. దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? నీతిమంతుడు ఎప్పుడు ఓడిపోడు. నీతిమంతుడు ఎప్పుడు ఓడిపోనియడు దేవుడు. హల్లెలూయా. ఒకవేళ అయ్యో నేను పొరపాటు అయిపోయింది, నా వల్ల ఇట్లయింది, అట్లయింది, ఇట్లయిందని వద్దు లే. స్తోత్రం చెప్తారా? లే, నువ్వు నీతిమంతుడవు. దేవుడిని పట్ల గొప్ప ప్రణాళిక ఉంది. దేవుడిని పట్ల ఎన్నో ఆశ కలిగి ఉన్నాడు. నువ్వు కృంగిపోవద్దు, నువ్వు లే, ఇన్ జీసస్ నేమ్, ఆమేన్. హల్లెలూయా. చూడండి, 1 కొరింథీయులు 10వ అధ్యాయం 13వ వచనం చదవండి. 1 కొరింథీయులు 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. హల్లెలూయా. మనుషులకు కలిగేది మనకు వచ్చింది. అందరు ఈ భూమి మీద ఏం తినాలా? అందరు తింటారు. దేవుని బిడ్డలు ఏమో డిఫరెంట్ తింటారా? అందరికి ఎండ వస్తుంది, ఎండాకాలం వస్తుందా లేదా? హల్లెలూయా. అందరికీ అన్నీ ఉన్నాయి, అందరికి ఇచ్చినాడు దేవుడు. ప్రతి మనుషులకు ఇస్తున్నాడు దేవుడు. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంబంధించాలంటే అందరిలాగానే మనకు వచ్చింది. అయితే దేవుడు నమ్మదగిన వాడు. స్తోత్రం. అందరూ దేవుడు నమ్మదగిన వాడు. విగ్రహంగా దేవుడు నమ్మదగిన వాడు అని. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఎవరు ఏం చెప్తారు? హల్లెలూయా చెప్పండి. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు అన్నాడు. అయితే దేవుడు నమ్మదగిన వాడు అనండి. ఒకటి, నువ్వు ఏ పరిస్థితుల నుంచి ఇప్పుడు వెళుతున్నావో ఒక గుర్తు చేసుకో, దేవుడు నమ్మదగిన వాడు. ఓహో, మా కుటుంబంలో ఎన్నో జరుగుతున్నాయి, కానీ దేవుడు నమ్మదగిన వాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, దేవుడు నమ్మదగిన వాడు. పాట ఉంది, నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలమున ఆశ్రయమైనది నీవేనయ్యా, నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా, చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే, మందవలే నీ స్వాస్థముకు. చప్పలు కొడదామా? విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే, మందవలే నీ స్వాస్థముగా, నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా, నీ జనులు నీవు న్యాయాధిపతి వైతివే,
శత్రువుల కోటలుండి కూలిపోయెను, సంకెళ్ళ సంబరాలు మూగబోయెను. నీ జనులకు నీవు పతివైతివే, శత్రువుల కోటలన్నీ కూలిపోయెను, సంకెళ్ళ సంబరాలు మూగబోయెను. నిరీక్షణ కర్తవై నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానంద భరితులై సియోను తిరిగి వచ్చెను. నిరీక్షణ కర్తవై నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానంద భరితులై సియోనుకు తిరిగి వచ్చెను. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనవి నీవేనయ్యా. ఆమేన్, హల్లెలూయా. కానుకల టైంలో వాడదాం. ఇంకొకటి కీర్తనలు 34:19. ఎంతమందికి ఇది తెలుసు? కీర్తనలు 34:19. అందుసారి నీతి మందుకు ఎన్ని ఆపదలు? ఇందాక నేను 6 అన్నా 7 అన్నా, ఇక్కడ ప్రమోషన్ వచ్చింది. ఏమొచ్చింది? అనేకములు. స్తోత్రం చెప్తారా? ఒక ఆయన 9 సార్లు అంతని చంపాలని చూసినారు. ఎందుకో తెలుసా? హీ సో గుడ్. ఒక పెద్ద వ్యక్తి, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, చాలా మంచివాడు. మంచి వాళ్ళకు శత్రువులు ఉంటారా? ఉంటారా? మంచోళ్ళకే ఎక్కువ ఉంటారు. హల్లెలూయా. నువ్వు నీతిగా న్యాయముగా పని చేస్తున్నావు అంటే నీకు శత్రువులు ఎక్కువగా ఉంటారు. 6 కాదు 7 కాదు. నీతిమంతులు కలుగు ఆపదములు అనేకములు, కానీ అన్నిటి నుంచి ఏం చేస్తాడంట? తప్పిస్తాడంట. స్తోత్రం చెప్తారా? ఒక్కటి కాదు, అనేకములు. యోబు జీవితంలో చూసినప్పుడు నీతిమంతులకు ఎన్ని అనేకముగా ఉంటాయి, కానీ అవన్నీ ఏం చేస్తాడంట? తప్పిస్తాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నీతిగా ఉంటే ఇగో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, ఏమవుతుందిలే. అవ్వ దగ్గరికి సర్పం వచ్చిందా? సర్పం వచ్చి ఏం చనిపోయింది? తిను అని ఒక్కసారి అనలే. అవ్వ ఒక్కసారి తిను అనగానే అవునా అని తినిందా? లేదు. ఎన్నిసార్లు? బైబిల్ చెప్తా ఉంది పరుమార్లు అంట. ఒక ఆయన అంటున్నాడు చాలా సార్లు ఏమనంటే అపవాది ఏం చేసిందంటే సాతాను అవ్వకెళ్ళి చెప్పింది తిను అంటే తినే. చాలా సార్లు మనం కూడా ఎవరైనా 30 సార్లు అడిగిన అనుకో, అందరికి 30 సార్లు అడిగిన అనుకో, నువ్వు ఉపాసం ఉన్న రోజు తిను అంటే 31 ఏం చేస్తావు? చెప్పాలా? తినేస్తావు. ఒక్కొక్కసారి 100 సార్లు అడుగుతారు తిను అని, ఏం చేస్తావు? తినేస్తావు. ఒక్కొక్కసారి సాతాను ఎట్లా తెలుసా? వాడు 1,00,000 సార్లు కూడా అడుగుతాడు. ఏంది? 1,00,000 సార్లు కూడా అడుగుతాడు. ఈ 1,00,000 సార్లు అడిగినందుకు నువ్వేం చేస్తావు? ఇంతసార్లు అడుగుతున్నా కదా నన్ను భరించలేమని ఏం చేస్తావు? తినేస్తావు. కానీ అక్కడనే అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? 1,00,000 సార్లు అడగండి, దేవుడు నీతో మాట్లాడితే వాగ్దానం ఇస్తే ఎటువంటి కన్ఫ్యూజ్ ఉండదు. అపవాదు వచ్చి 1,00,000 సార్లు కాదు 10 లక్షల సార్లు మాట్లాడినా అపవాదు ఎట్లా తెలుసాడు? వానికి సిగ్గు శరవు ఏముండదు. వింటున్నారా? వానికి ఏముండదు. ఇప్పుడు వచ్చి నువ్వు అడిగినావు అనుకో, నువ్వు వద్దన్నావు అనుకో, వాడు ఎన్నిసార్లైనా పోతాడు, కానీ మళ్ళీ నీకు అటాక్ చేస్తూనే ఉంటాడు. మనము 10 సార్లు ఏమైనా అడిగినావు అనుకో, వింటున్నారా? 10 సార్లు ఏమైనా అడిగినావు అనుకో, మన ఈగో హట్ అయ్యి మళ్ళీ అడుగుతామా? అడగం. అపవాదు అట్లా కాదు, 10 లక్షల సార్లు అడుగుతాడు, లేదా ఇంకొక 1,00,000 సార్లు అడుగుతాడు, లేదా ఇంకొక 1,00,000 సార్లు వాడు అడుగుతూనే ఉంటాడు. నిన్ను పాపంలో పడేయాలని వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ నీలో పరిశుద్ధాత్మ ఉంది. స్తోత్రం చెప్తారా? నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఏం చెప్తుంది అంటే, నేను ఎన్నిసార్లు అందుక చెప్పాను కదా, భక్తులకు కలుగు శోధనల నుంచి దేవుడు ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. అపవాది నిన్ను వచ్చి నిన్ను ఎంతగా
నేను బలహీనపరచాలని లొంగ తీసుకోవాలని చూచిన నీలో నా అభిషేకం, నీలో నా పరిశుద్ధాత్మ వారి మాటలకు నువ్వు లోబడకుండా గొప్ప విజయం దేవుడిచ్చును గాక. ఆమేన్. స్తోత్రం చెప్తారా? అపవాది ఎట్లా చేస్తాడు తెలుసా? ఒక్కసారి, 2 సారి, 3 సారి, 4 సారి, 5, మీ ఆఫీసులో కానీ, మీ పనుల్లో కానీ, ఇంకా ఎక్కడెక్కడైనా సరే వాడు నిన్ను ఎప్పుడు ఒక్కసారి మనం వెనుక అయినమా వాడు ఆడుకుంటాడు అంతే. నాకు తెలిసిన ఒక ఆఫీసర్ ఉన్నాడు, వాళ్ళు లంచం ఈయనకి రెడీగా ఉంటారు, కానీ ఈయన తీసుకోడు. ఒక్కసారి తీసుకున్నాడు అనుకో, వారు చెప్పినట్టు ఏమవుతుంది? వాడు చెప్పినట్టు వినాల్సిందే, ఇంక అంతే. ఏమని అన్నాడు, నువ్వు తీసుకున్నాడు నేను చెప్పేస్తా అంటాడు. హల్లెలూయా. అంటే ఏ చేతికి వెళ్ళిపోతున్నాము? అపవాది చేతిలో వెళ్ళిపోతున్నాం. దేవుని బిడ్డలారా, వాక్యం అని అందుకే బైబిల్ చెప్తాను, మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి. హల్లెలూయా. అందుకే నీతిమంతుకు కొన్ని ప్రాబ్లంల, అనేక ప్రాబ్లంలు, అనేక శ్రమలు, కష్టాలు, వాడన్నిటిని విడిపిస్తాడు. ఇందాక చెప్పాను, సింహములను విడిపించిన దేవుడు, ఎలుగుబంటి నుంచి విడిపించిన దేవుడు, ఫిలిష్తీయుల నుంచి విడిపించిన దేవుడు, ఇంకా గొలియాతు నుంచి విడిపించిన దేవుడు, 6 బాధలు 7 బాధలు తలగొక్కటి విడిపించిన దేవుడు, అనేకమైన పరిస్థితి కష్టములో నుంచి విడిపించే దేవుడు మన దేవుడు. తప్పిస్తాడంట. అందుకసరే నా దేవుడు నన్ను తప్పిస్తాడు అనండి. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన నా దేవుడు తప్పిస్తాడని చెప్తా ఉన్నాడు. చూడండి, యోబు కూడా ఎప్పుడైతే నీతిమంతుడుగా ఉన్నాడు, అతన్ని ఎంతగా ఆశీర్వదించినాడు? 2 అంతలుగా ఆశీర్వదించినాడు. ఒక దిక్కు 6, 7 అంటున్నాడు. అదే అధ్యాయంలో యోబు 5వ అధ్యాయము 24 చదవండి. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు. మరియు నీ సంతానము విస్తారమగుననియు, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు, ధాన్యపు 23 చదువు పవన్. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయదువు. అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు. మీ ఇంట్లో ఏది పోదు, ఇక లెక్క చేసి పెడితే ఏది పోదు. మరియు నీ సంతానము విస్తారమగుననియు, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. ఇది ఆశ. నీ సంతానము విస్తరమగును, నీ కుటుంబము భూమి మీద పచ్చిల వలె సంచరించును గాక. దేవుడి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఇందాక 1 కొరింథీయులు 10వ అధ్యాయం 13 చదివినాం. నమ్మదగిన వాడు. మరలా ఒకసారి అది చదవండి. ఎంతమందికి వేడిగా ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఇంత పొద్దునే మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగిన నంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. ఆమేన్. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపని ఇవ్వడు. శోధనతో కూడా తప్పించుకొను మార్గము నీకు కలగజేయను. దేవుడు మీకు మార్గమును కలగజేయను గాక. ఇప్పుడు అప్పు కావచ్చు, దేవుడు మార్గమును చూపించును గాక. హల్లెలూయా. ఏదైనా అనారోగ్యం కావచ్చు, దేవుడు మీకు మార్గమును చూపించును గాక. ఏదైనా దీర్ఘకరమైన శోధన కావచ్చు, దేవుడు మార్గమును చూపించును గాక. ఇప్పుడు నువ్వు ఏదైతే అవుతున్నావో అది నువ్వు బేరు చేయగలుగుతావు, నువ్వు సహించగలుగుతావు.
అందుకే నీకు అది ఇచ్చినాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అందుకే నువ్వు ఈరోజు నిలబడగలిగినావు, అందుకే నువ్వు ఉండగలిగినావు. ఇంకొక మాట చెప్తున్నాడు, ప్రతి దానికి తప్పించుకునే మార్గము కూడా దేవుడు చూపించినాడు. హల్లెలూయా. అది మార్గమును చూపించినప్పుడు ఎవరు చురుకుగా ఉండాలా? మనమే చురుకుగా ఉండాలి. నేను ఒక దొంగ ఒక చోట్ల వదిలేసినాడు, ఒక మార్గమే లేదనుకున్నావు, ఒక మార్గం కనిపించిన తప్పించుకోవడానికి. అది గుర్తుపట్టాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. అందరం హల్లెలూయా చెప్తారా? అందరూ ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ప్రభువా, యేసయ్యా, నీతిమంతులు కలుగు అనేకములు, కానీ వాటన్నిటిలో నుంచి తప్పించుకుంటున్నారు తండ్రి, వాటన్నిటి నుంచి విడిపింపబడుతున్నారు తండ్రి. 6 బాధలు కలిగినను 7 బాధలు కలిగినను తలివి మనకు తలగదని నీ లేఖనములు చెప్తుంది ప్రభా. యేసయ్యా, అవును, ప్రతి శ్రమ నుంచి తప్పించుకునే మార్గమును నువ్వు చూపిస్తావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కళాబౌదురో కసకతీరి కళ అందరూ అడండి, ప్రభా ఆ మార్గమును మాకు చూపించండి, ఆ మార్గములో మాకు చూపించండి, మాకు వివేచన జ్ఞానము దయచేయండి. పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ వారంలో డీజెస్ దినకర్ గారి ఒక చిన్న వాక్యం విన్నా, అది నన్ను ఎంతగానో ఆశీర్వదించింది. అది మీకు చెప్పాలనుకుంటున్నా. అందరం హల్లెలూయా చెప్తా. ఆ 34-40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ వాక్యం చెప్పినాడు యంగ్ టైంలో, కానీ అందరు జాగ్రత్తగా వినాడు. అది ఎట్లా ఉందంటే కొన్ని బహుశా 40-50 సంవత్సరాల ముందు చెప్పిందేమో, ఎన్ని సంవత్సరాలు తెలియదు, కానీ అది కొత్తగా ఉందా నాకు. ఒకటే మాట అన్నాడు, ఫెయిత్ కెన్ నెవర్ బి స్టోర్. విశ్వాసం అన్నది ఎక్కడైనా స్టోర్ చేయలేము. అంటే విశ్వాసం అని ఒక దాంట్లో స్టోర్ చేయలేము. ఎట్లా చెప్పాలా? స్తోత్రం చెప్తారు, అందరం హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంట్ ఎక్కడైనా స్టోర్ చేయగలుగుతామా? చేయలేం. అది జనరేట్ అవుతుంది, పాకుతూనే ఉంటుంది. అలాగనే విశ్వాసం కూడా ఎందులో కూడా స్టోర్ చేయలేం. స్టోర్ అంటే అర్థమవుతుంది కదా, ఒక దాంట్లో తెలుగులో ఏమంటారు? భద్రపరచాలి. విశ్వాసం ఎక్కడైనా భద్రపరచవచ్చా? ఎలక్ట్రిసిటీ ఎక్కడైనా భద్రపరచవచ్చా? విశ్వాసం కూడా భద్రపరచలే. అందరం హల్లెలూయా చెప్పండి. శిష్యులను చూద్దాం ఒకసారి. నీళ్లను ఏం చేసినాడు? ద్రాక్షరసముగా మార్చినాడు. వాళ్ళ విశ్వాసం పెరిగింది. గాలి తుఫాను వచ్చింది, నెక్స్ట్ డేనే అనుకోండి, ఒక వారం తర్వాత అనుకోండి, గాలి తుఫాను వచ్చింది. అప్పుడు వీరి విశ్వాసం ఏమైపోయింది? అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? అల్ప విశ్వాసులు రారా. యేసుక్రీస్తు ప్రభు శిష్యులను గద్దించినట్టు చూస్తున్నారు, మీ విశ్వాసం ఏమైపోయింది అని. శిష్యులు కూడా అడుగుతారు, మేము విశ్వాసం కలిగి ఎట్లుండాలి అని. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? మన్నా చూస్తాం, ఈ రోజు వచ్చిన మన్నా రేపటి ఏమైపోతుంది? పాసిపోతుంది. ఒక జాగ్రత్తగా వినండి. శిష్యులు ఒక్కరోజు ఉన్న విశ్వాసం ఇంకో రోజు ఉంటుందా? ఉండదు. అంతెందుకు, మనమే ఈ రోజున్న ఆదివారం వచ్చి వాక్యం విన్న తర్వాత వచ్చిన విశ్వాసము మళ్ళా మంగళవారం బుధవారం ఏమైపోతుంది? హల్లెలూయా, స్తోత్రం. అవునా కదా? నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఉంటావు, భలే విశ్వాసం ఉంటుంది. ఒక 4 రోజులు 5 రోజులు అయిపోయినాక మొత్తం బెలూన్లో గాలి తీసినట్టు అయిపోతుంది. ఎందుకు? నీ విశ్వాసము మళ్ళా ఏమైపోతుంది? విశ్వాసం అనేది ఎక్కడ కూడా భద్రపరచబడలేదు. మన్నా ఏ విధంగా ఏ రోజుకు ఆ రోజు మన్నా వచ్చినట్టు మన జీవితంలో విశ్వాసము వాక్యం చదవడం ద్వారా, ప్రార్థన ద్వారా మన జీవితంలో విశ్వాసాన్ని భద్రపరచుకోవాలి. అందరం చప్పట్లో కూడా దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఒక రోజు ఏ అపాయం నాకు రాదంటాం, ఇంకొక రోజు
భయపడతాం. అందుకే 365 రోజులు బైబిల్ ఏముంది? భయపడొద్దు అంటున్నాయి. భయపడొద్దు దాని ఆపోజిట్ ఏంది? విశ్వాసం. ఈ రోజున్న విశ్వాసం రేపేమవుతుందో తెలియదు. రేపున్న విశ్వాసం ఎల్లుండి ఏ విధంగా ఉంటుందో తెలియదు. కొంతమంది దేవుడిని నమ్ముకున్నప్పుడు విశ్వాసం వేరు. కొద్ది రోజుల తర్వాత అయ్యో దేవుడిని నమ్ముకున్నాము కానీ ఏమీ కాలే. ఏంది? వారు మొదటిలో ఉన్న విశ్వాసము ఒక వారం తర్వాత, ఒక నెల తర్వాత ఏమైపోయింది? అందరం హల్లెలూయా చెప్తారా? విశ్వాసం అనేది మన్నా ఎప్పుడు ఫ్రెష్గా వచ్చేది, అవునా కదా? అందుకోసం మన్నా ఏమన్నా గణవేశంలో ఉన్న మన్నా టిఫిన్ సెంటర్ కాదు, బైబిల్లో ఉన్న మన్నా అది ఫ్రెష్. విశ్వాసం కూడా ఎప్పుడు తాజాగా ఉండాలి. చప్పలు కూడా పక్క విశ్వాసం కూడా ఎప్పుడు తాజాగా ఉండాలి. కొంతమంది చూస్తూ ఉంటాం, బాగా పాటలు పాడతాం, బాగా వాక్యం చదువుతాం, ఏదైనా కానీ కొంచెం లేట్ అయింది అనుకో, ఏమో దేవుడు ఏమైందో ఏమో బా దేవుడు. అరే యోబులాగా శ్రమలు వచ్చినా నేను ఉంటాను, ఏమైంది? హల్లెలూయా. శత్రువులు మన మీదికి వచ్చినా నాకేం కాదన్నావు, ఏమైంది? మన జీవితంలో ఫ్రెష్ మన్నా లేదు. అంటే ప్రతిరోజు ఫెయిత్ హ్యాస్ టు బి ఫ్రెష్ ఎవ్రీ డే. అంటే ప్రతిరోజు వాక్యం చదవాలి. అదోసారి ప్రతిరోజు వాక్యము చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రతిరోజు వాక్యం ప్రార్థన చేయడం ద్వారా నీలో ఉన్న గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్, ఆ విశ్వాసం యొక్క వరము నీలో నుంచి బయటికి వస్తుంది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అందుకే నేను చాలాసార్లు మనం కూడా 3 రోజులు ఉపవాసం ఉంటాం, బాగా ఒక రోజు ఉపవాసం ఉంటాం, చాలా విశ్వాసం వస్తుంది. కొద్ది రోజులు నీ ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, అసలు బైబిలే ఉంటావు. మెల్లమెల్లగా ఏమైతే అది విశ్వాసము పోతుంది. మళ్ళీ నువ్వేమనుకుంటావు? 40 రోజులు నేను ఉపవాసం ఉన్నా. ఎన్ని రోజులు? నేను 40 రోజులు ఉపవాసం ఉన్నా, నా దేవుడు నాకేమీ. హల్లెలూయా. అట్లా కాదు. నువ్వు 40 రోజులు కాదు, 360 రోజులు నువ్వు జీవిత కాలం అంతయు కూడా ప్రతిరోజు వాక్యం ప్రార్థన చదివి దేవునితో సావాసం చేసి ఆ విశ్వాసం యొక్క వరమును పొందుకోవాలి. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? ఒక విశ్వాసి అపజయం పొందుతున్నాడు అంటే, ఒక విశ్వాసి అవిశ్వాసముతో ఉన్నట్లయితే, మరి నిరీక్షణ లేకుండా ఉన్నట్లయితే, దారి తెలియక లేకున్నదంటే, వారు రోజు ఈ ఫ్రెష్ మన్నా, ద గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్, ప్రార్థన వాక్యము లేదు గనక. అందరం హల్లెలూయా చెప్తారా? బైబిల్లో కూడా చూస్తే శిష్యులు ఎన్నో అద్భుతాలు చూసినారు, రైట్? మళ్ళా చనిపోయి తిరిగి లేచి శిష్యులతో 40 రోజులు బోధించినారు. అది సరిపోలే. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మరలా నువ్వు అపొస్తలుల కార్యంలో చూసినప్పుడు, మీరు పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉండండి, పరిశుద్ధాత్మ మీరు పొందుకున్నప్పుడు శక్తిని పొందుకుంటారు అన్నాడు. పొందుకున్నారు, వారు సాక్షిగా ఉన్నారు. ఒకసారి 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మీరు వెళ్ళి చదవండి, చూస్తే వారు వాక్యము ప్రకటించవద్దు. 3వ అధ్యాయంలో అద్భుతం జరుగుతుంది, యేసు నామములో అద్భుతం జరుగుతుంది, మీరు యేసు నామములో వాక్యం చెప్పకూడదని చెప్తాడు. సంఘస్థులు శిష్యులను అందరూ భయపడిపోతారు, లేకపోతే మిమ్మల్ని చంపేస్తామని చెప్పినారు. మళ్ళా భయం ఆవరించింది. 31 అధ్యాయంలో చూసిన 4:31 మనం చూస్తే మరలా వారు ప్రార్థించినట్టు చూస్తున్నాం, వారందరూ కూడుకున్నట్టు చూస్తున్నాం, మరలా వారు ఆత్మచేత నింపబడినట్టు చూస్తున్నాం, మరలా దేవుని ఒక వాక్యాన్ని ప్రకటించినట్టు చూస్తున్నాం. అందుకోసారి ఫ్రెష్ అనండి. అయ్యో ఫ్రెష్గా చెప్పండి కొంచెం. అందుకోసారి ఫ్రెష్, మీకు ఫ్రెష్ కూరగాయలు కావాలా? అయ్యో చెప్పండి. అయ్యో ఏం చెప్పలే, ఫ్రెష్ వద్దు ఏం వద్దు ఆపేయండి అంటారా? అందరు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి.
ఇది వరకు మేము కూరగాయలు తెచ్చేవాళ్ళం. మేము 5th 6th క్లాస్ నుంచే కూరగాయలు తెచ్చేవాళ్ళం అన్నమే. సో కూరగాయలు ఉన్నప్పుడు అప్పట్లో ఈ ఒక డాక్టర్ అప్పట్లో కూరగాయలు చూసుకొని తీస్తే ఎన్ని పురుగులు ఉన్నాయో, పురుగులు వచ్చాయి. ఇప్పుడు కూరగాయల పురుగులు వస్తున్నాయా? అసలు మీరు కూరగాయలు తేవట్లే కాబట్టి మీకు తెలియదు. కూరగాయల పురుగులు వస్తున్నాయా? రావట్లే. ఎందుకు? పురుగులే కూరగాయలు తింటలే, మనం తింటున్నాం. పురుగులే ఆ కూరగాయలు తింటలే, అది బాగుంది కాబట్టి కూరగాయలు తినేది. ఇప్పుడు అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్తారా? అది హల్లెలూయా. నేను ఒక డాక్టర్ చెప్పినట్టు బాగా ఆలోచిస్తే అవు కదా, ఇది వరకు కూరగాయలు అన్ని పురుగులు ఉండేవి. ఇప్పుడు చూడండి, అప్పట్లో వంకాయ కోస్తే పురుగది, ఇప్పుడు 100 కొయ్యు ఒక్క పురుగు వస్తలే. అందుకే మనం ఏం చేస్తాం, చక్క కోసేస్తాం. పురుగులు అన్న మాటనే లేదు. సరే, ఓకే, అందుకు ఫ్రెష్ అనండి. ఈ 300 ఇప్పుడు నుంచి మిస్ అయ్యేమో గత నెలల్లో, వారాల్లో. కానీ మీ విశ్వాసం ఈ రోజు ఉన్నప్పుడు రేపు ఉండట్లేదు, రేపు ఉండంటే ఎల్లుండి ఉండాలి. మీరు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మీ విశ్వాసం ఎట్లుండే? ఎట్లుండే మీ విశ్వాసం? ఎలా ఉండే? భలే ఉండే. అందరం హల్లెలూయా చెప్తారా? ఎందుకు ఇప్పుడు తగ్గింది? మళ్ళా క్రిస్మస్ కాగానే హల్లెలూయా, మళ్ళా జనవరి రాగానే హల్లెలూయా, మళ్ళీ ఈస్టర్ రాగానే హల్లెలూయా, మళ్ళీ నెక్స్ట్ డే ఒక వారం తర్వాత మళ్ళీ ఎవరో ఒక మీటింగ్కి వెళ్తాం, ఉజ్జీవం వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాతే వాళ్ళు ఊగి మనను ఊగిపించిన తర్వాత మరలా ఏమవుతుంది? పోతుంది. చూడండి ఒక్కటి. అందుకే బైబిలు వాక్యం సెలవిస్తుడు, మనుష్యుడు రొట్టె వల్లనే కాదు కానీ దేవుని దగ్గర నుంచి ఫ్రెష్ మన్నా ప్రతిరోజు పొందుకుంటే ప్రతిరోజు నీలో ఉన్న గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ బయటకు వస్తుంది. అందరం హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. చూడండి, వాక్యము ప్రార్థననే కాదు, ప్రతిరోజు మన్నాను పొందుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు చూడండి, మన ఆహారం ఫ్రిడ్జ్లో పెడతాం. ఎంతమంది పెడతారు? అందరం పెడతాం. అది అట్లనే పెట్టినాం అనుకో, నిలువ ఉంటుందా? ఏమవుతుంది? అందులో గురించి కూడా అయ్యో చెప్పండి, మీరు పెట్టలేరేమో, బ్యాచులర్గా మేము పెట్టినాం, అది పాసిపోయింది. నేను అనుకున్నా, అరే ఫ్రిడ్జ్లో కూడా పాసిపోతుందని అప్పుడే తెలిసింది. నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మ కూడా ఎప్పుడు ఫ్రెష్గా పొందుకోవాలి. ఎప్పుడో 5 సంవత్సరాల ముందు, ఎప్పుడో 30 సంవత్సరాల ముందు పొందుకున్న పరిశుద్ధాత్మ అది నిలువ ఉంటుందా? డిజెస్ దినకర్ గారు ఈ మాట చెప్పినాడు, పరిశుద్ధాత్మ కూడా ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి. స్తోత్రం చెప్తారా? అందుకే ఫ్రెష్ వర్డ్. భయ్యా ఏమైంది మీకు? అందుకే ఫ్రెష్గా చెప్పండి. ఫ్రెష్ వర్డ్, ఫ్రెష్ ప్రేయర్, ఫ్రెష్ ఫీల్ విత్ ద హోలీ స్పిరిట్. ఓకే, మీ అందరికి ఇంగ్లీష్ వచ్చింది, మనం ఇంగ్లీష్ సర్వీస్ స్టార్ట్ చేద్దాం. అది కాదు, అందుకు సార్ మన్నాగా తాజా, అందుకు సార్ ప్రతిదినము తాజా వాక్యము, తాజా ప్రార్థన, పరిశుద్ధాత్మ నింపుదల. ఇది మనని ఏం చేస్తుంది అంటే మహిమ నుండి అధిక మహిమలోకి చేస్తుంది. విశ్వాసం నుంచి విశ్వాసంలోనికి ఎదిగేటట్టు చేస్తాం. స్తోత్రం చెప్తారా? ఇది మన జీవితంలో కోల్పోతున్నాం. అందరం హల్లెలూయా చెప్తా, అవునా కదా? ఇది మనం కోల్పోతున్నాం. ఒకరోజు బాగా దేవుడు అంటే ఇష్టం, 10 రోజుల తర్వాత ఏమవుతుంది? స్తోత్రం. అందుకే ప్రార్థన, వాక్యము, వాక్యము ప్రార్థన మనకి ఇంకో అవసరమే ఉంది. ఇంకోటి ఏంది? పరిశుద్ధాత్మ చేత నింపుదల పొందాల. దీసేస్ దినకర్ గారు మన భారతదేశంని ఎంతగానో దీవించినారు. స్తోత్రం చెప్తారా? అయ్యో అవునా కదా? వారి లైఫ్, వారు ఈ వారంలో చిన్న ఆ ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు ఇది నేను మీకు చెప్పకుండా ఉండలేను. చూడండి, ఈ విశ్వాసం మీకు ఏమొస్తుంది? ఏమి? అయ్యో విజయం ఇస్తుంది. చూడండి, యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. 5:4. యోహాను రాసిన పత్రిక 5:4.
దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. అందుకోసం లోకమును జయించే విజయము, అందుకోసం లోకము జయించే విజయము బిగ్గరగానండి. లోకము బిగ్గరగానండి. ఏంది? కాంప్లైనా, బోనవీటనా, నువ్వులా, బెల్లమా, ఏంది చెప్పండి, బిగ్గరగా చెప్పండి. అయ్యో మీ వాయిస్ వినిపించట్లే. బిగ్గర విశ్వాసము అనండి. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతి దినము వాక్యము, ప్రార్థన, ఆత్మచేత నింపబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి డీజే దినకర్ గారి బుక్లో నేను చదివినాను. ప్రతిరోజు హృదయంలోంచి బబ్లింగ్ రాకుండా, హృదయంలో ఆ సంతోషం, సమాధానం, ఆనందం రాకుండా ఆఫీస్కి వెళ్ళేవాడు కాదంట. హల్లెలూయా. బబ్లింగ్, స్తోత్రం చెప్తే అందరూ బబ్లింగ్ అనండి. ఆ బబ్లింగ్తో వెళ్ళేవాడంట. అందుకే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంది. ఇప్పుడు వారి కుటుంబము చెన్నైలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ ఫ్యామిలీ. స్తోత్రం చెప్తారా? మనం అనుదినం దేవునితో నడిచినట్లయితే, అనుదినం ఫ్రెష్గా దేవుని దగ్గర నుంచి తాజా మన్నా పొందుకుంటే నీ కుటుంబం భూమిని స్వతంత్రించుకునేదరుగాక. దేవుడి వాక్యం హృదయంలో ఉండుగాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరు రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. అందరు భాషల్లో మాట్లాడేవారు భాషల్లో మాట్లాడు. ఖారాబల సి కాదారా బదరా ఖేథేదోరబో సోకోదరా కాదలబా కైదరబ. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ వాయిస్ వినిపించాలి. స్తోత్రం, 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 స్తోత్రాలు ప్రభా. యేసు నీకు స్తోత్రం, స్తోత్రాలు తండ్రి. యేసు రాజా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రాలు తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రాలు తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రాలు తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రాలు తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరం దేవుని వైపు, దేవుని వైపు, దేవుని వైపు, దేవుని వైపు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రాలు ప్రభా. యేసర స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఖేదే ఖాదాలా బాదారా రికాలా బా షఖాదారా దికాదాలా రికారా బా సి కాదాలా బాదాలా యఖే దల బదరా ఖదీల బదల అగలీదల బదల సకాదల బాబా యతరేద రోద సోతరద రబుస్కా లేఖేదల బసకాదల బ యథేదల బదరా అగరీదర బసిఖేదర దొర యఖేదల బదరా సకాదల బద యఖేదల దొర సకాదల బదరా అగరీదరదే యఖార బల సిఖేదర దొర సఖా యఖేదర దొర సకాల బదల అంగలీదరే బెదే సేదల దొర యఖారది రేకదొర దొర సుకదొర దొర బసదొర బరబ యఖేదల బదల బరబసదొర దొర కురాబల సఖాదర ఉరాదల ఎరిదల హసబబా కురాబది కదీదర బాబా. అందుకు దేవుని యొక్క హస్తం నా మీద ఉన్నది అన్నాడు. అందరూ దేవుని యొక్క హస్తం నా మీద ఉన్నది, దేవుని యొక్క హస్తం నా కుటుంబం మీద ఉన్నది అన్నాడు. దేవుని యొక్క హస్తం నా కుటుంబం మీద ఉన్నది అన్నాడు. దేవుని యొక్క హస్తం మా పిల్లల మీద ఉన్నది అనండి. దేవుని యొక్క హస్తం మా పని మీద ఉన్నది అనండి. దేవుని యొక్క హస్తం మా వాహనం పై ఉన్నది అనండి. దేవుని యొక్క హస్తం మా బ్యాంక్ అకౌంట్ పై ఉన్నది అనండి. దేవుని యొక్క హస్తము మేము చేయించిన ప్రతి పని మీద ఉన్నది అనండి. దేవుని యొక్క హస్తము మేము చేయించిన ప్రొఫెషన్ పై ఉన్నది అనేది. అందుకు దేవుని యొక్క హస్తము అనేది. దేవుని యొక్క హస్తము నన్ను నడిపించునుగాక, దేవుని యొక్క హస్తము నన్ను నడిపించునుగాక. ఓ రసఖద రఖలాదిరి. ప్రతి మరణాన్ని కొట్టివేస్తున్నాను, ప్రతి మరణాన్ని కొట్టివేస్తున్నాను, ప్రతి నర్వాన్ని కొట్టివేస్తున్నాను. దీర్ఘాయువు చేత తృప్తిపరచబడరుగాక. అపవాది నిన్ను అటాక్ చేసి నిన్ను మరణించాలని అపవాది చేస్తున్నదేమో, వాని ప్లాన్స్ అని క్యాన్సల్ చేస్తున్నాను. దేవుని చిత్తం జీవితం మీ కుటుంబంలో నెరవేరునుగాక. అటాకు మరణం ఎవరికి ఉండదు. ఇక్కడ అటాకు మరణం ఎవరికి ఉండదు. దీర్ఘాయువు చేత తృప్తిపరచబడదరా, క్షేమ కాలంలో తృప్తిపరచబడదరా. అబ్రాహాము అన్ని విషయంలో ఆశీర్వదింపబడినట్టు మీరందరూ ఆశీర్వదింపబడదరుగాక. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి.
బాలా ఖాతి రే బాబా, మీరు శుభవార్తనే వినదరుగాక. నో మోర్ డెత్ న్యూస్, నో మోర్ డెత్ న్యూస్. లేబేరా ఖాసి కదలా బాదరా ఊరాసా. ఐ స్పీక్ ప్రమోషన్, ప్రమోషన్ వచ్చును గాక, ఇంక్రిమెంట్ వచ్చును గాక, ఇప్పుడే విడుదల అవును గాక. నూతన భూమి కొనేదరుగాక, ఓ నూతన వాహనము కొనేదరుగాక, నూతన స్థలము కొనేదరుగాక, నూతన ఇల్లు కొనేదరుగాక. ఓ మీరు అభివృద్ధి చెందరుగాక, మీరు విస్తరింపబడదరుగాక. వెలుగు 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 లేము, తేజరీలము యెహోవా వెలుగు ఉదయించునుగాక. లబల సికాదర బల సికాదర బాబా ఓ రబా. మీ జీవితంలో సమాధానము కలుగునుగాక, నీ కుటుంబంలో నీకు సమాధానము కలుగునుగాక, మీ వ్యాపారంలో సమాధానము కలుగునుగాక, మీ కుటుంబంలో సమాధానం కలుగునుగాక. ఓ రస్సి కథల భద్ర. అన్నదమ్ముల మధ్యలో ఐక్యత, అక్క చెల్లెల మధ్య ఐక్యత, భార్య భర్తల మధ్యలో ఐక్యత, కుటుంబంలో ఐక్యత కలుగునుగాక, వ్యాపారంలో ఐక్యత కలుగునుగాక. సులువుగా చిక్కుల్లో పెట్టే సాతాన్ని యేసు నామములో బంధిస్తున్నాను తండ్రి, బంధిస్తున్నాను తండ్రి. పాముల తేలను ఇప్పుడే యేసు నామములో కాళ్ళ కింద చిరగదొక్కుతున్నాను తండ్రి. శీఘ్రముగా కాళ్ళ కింద సాతాన్ని కాళ్ళ కింద చిరగదొక్కుతున్నాము తండ్రి. అపవాది క్రియలు లయమైపోను గాక, అపవాది క్రియలు లయపరచుటకు యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై ఉన్నాడు. వెలుగు 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 అందుకని దేవుడు వెలుగై ఉన్నాడు అన్నాడు. బిగ్గరగానండి, బిగ్గరగానండి, బిగ్గరగానండి అందరు. దేవుడు వెలుగై ఉన్నాడు అన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు అనండి. ఆ వెలుగు నా జీవితంలో ఉన్నది అనండి, ఆ వెలుగు నా జీవితంలో ఉన్నది అనండి, ఆ వెలుగు నా కుటుంబంలో ఉన్నది అనండి. ఓ దారా బాల సికదరా. ఓ నీ తల్లి అయినా నీ తండ్రి అయినా అనారోగ్యం ఉంటే ఇప్పుడే దేవుని యొక్క హస్తం తాకునుగాక, స్వస్థత కలుగునుగాక, ఇప్పుడే హార్ట్ నార్మల్ అవునుగాక. ఓ రకాలబా సికైతే ఓ సికందలబా. ఎజుకే రాజును ఆయుష్ పెంచినట్టు నీ తల్లి ఆయుష్ పెరుగునుగాక, నీ తండ్రి ఆయుష్ పెరుగునుగాక, నీ ఆయుష్ పెరుగునుగాక. దేవుని రాజ్యం కొరకు పని చేశారుగాక. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. దేవుడు సంతోషిస్తున్నాడు, దేవుడు ఆనందిస్తున్నాడు. నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, పరిచయాన్ని బట్టి ఓ విస్తరింపబడేదరుగాక, చిగురు వేయదరుగాక. భయపడవద్దు. అనుదినం ఫ్రెష్ మన్నా దేవుడి నుంచి పొందుకోండి. ఓ రబల సికద రబల యమందరది కదు రబల సద లేఖదూరో సోకొదల బాధ. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరిని నీ రక్త కోటలో భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడి వచ్చిన వారందరికీ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమె యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమె.